యాక్సిడెంట్ కేసు వచ్చిందంట కదా, ఎక్కడ వాళ్ళు? అక్కడున్నారు సార్. యాక్సిడెంట్ చేసింది మీరేనా? నేనే ఎస్ఐ గారు. శ్యామ అఖిల్ని కాపాడడానికి నేరం తన మీద వేసుకుంటుందా? ఎందుకలా? ఈ మధ్యనే కార్ నేర్చుకుంటున్నాను ఎస్ఐ గారు. పొరపాటున కంట్రోల్ తప్పిపోయింది. పూర్తిగా డ్రైవింగ్ రాకముందే కారు రోడ్డు మీదకి తీసుకురావడం నా తప్పే. మీకు లైసెన్స్ ఉందా? లేదండి. డ్రైవింగ్ సరిగా రాక, లైసెన్సు లేక ఇలా కార్లు పట్టుకుని రోడ్ల మీదకి వచ్చి అమాయక జనాల ప్రాణాలు తీయటం ఎందుకండి? కొంచెమైనా ఆలోచించాలి కదా. మీ మీద కేసు బుక్ అవుతుంది. యాక్సిడెంట్ అయిన వ్యక్తికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా ఆయనేనండి. ఏమా, మీరు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. పదండమ్మా స్టేషన్కి. ఎక్స్క్యూజ్ మీ, ఏమైంది? యాక్సిడెంట్ చేసింది శ్యామ అని చెప్పిందిరా. వీళ్ళేమో కేసు అవుతుంది, స్టేషన్కి పదండి అంటున్నారు. ఎస్ఐ గారు, అఖిల్ అది బాబు, మీరు ఆగండి. ఎస్ఐ గారు, ఒక్క నిమిషం అండి, ఇప్పుడే వస్తాను. ఓకే మేడం. అఖిల్ బాబు, అబద్ధాలు చెప్పడం నాకు అలవాటే. నన్ను నేను కాపాడుకోవడం కోసం అబద్ధం చెప్పాను. నా తమ్ముడిని కాపాడుకోవడం కోసం అబద్ధం చెప్పాను. ఇప్పుడు మిమ్మల్ని కాపాడడం కోసం అబద్ధం చెప్తున్నాను. దయచేసి మీరే యాక్సిడెంట్ చేశానని చెప్పకండి. అది కాదు. మీరు ఇంకేం మాట్లాడకండి. ఒకవేళ మీరు గనక ఒప్పుకుంటే అత్తయ్య మీద ఒట్టే. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇప్పుడు ఏమవుతుంది? కేసు అవుతుంది, నేను చూసుకుంటాను. నేను జైల్లో ఉంటాను. దానికి నీ మీద వేసుకోవడం ఎందుకు? అఖిల్ బాబు, అత్తయ్య ఇంట్లో పార్టీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ టైంలో ఈ డిస్టర్బెన్స్ అంతా ఆవిడ భరించలేరు. ఒకరి వల్ల ఇంకొకరికి డిస్టర్బెన్స్ వస్తే ఎంత బాధగా ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం అత్తయ్య గారికి తెలిస్తే ఆవిడ ఎంత బాధపడతారో. నా వల్ల బాధపడుతున్న మీరు ఇప్పుడు ఈ కేసులో ఇరుక్కొని అంతే బాధని అత్తయ్య గారికి అందిస్తారా? మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నాకేమీ కాదు. నాతో నా కన్నయ్య ఉంటాడు, అంతా ఆయనే చూసుకుంటాడు. ఇదంతా ఆ కన్నయ్య ఆడుతున్న నాటకం అనుకుంటాను. దయచేసి మీరు ముందుకు రావద్దు. ముందుకొచ్చి యాక్సిడెంట్ చేసింది నేనే అని చెప్పారు అంటే అత్తయ్య మీద ఒట్టే. పదండి. మీరు పదండమ్మా. మీరు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే గానీ మేము యాక్షన్ తీసుకోవడానికి ఉండదు. స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వమంటే దిక్కులు చూస్తావేంటమ్మా? ఇందులో వాళ్ళ తప్పేం లేదండి. నేను ఏ స్టేషన్కి రాను, ఏ కంప్లైంట్ ఇవ్వను. మేమే రాంగ్ రూట్లో వెళ్ళామండి. వాళ్ళు కరెక్ట్ రూట్లోనే వస్తున్నారు. తొందరగా రోడ్డు క్రాస్ చేయాలని హడావుడిగా వెళ్ళాము. యాక్సిడెంట్ అయింది. ఇందులో వాళ్ళ తప్పేం లేదండి. వీళ్ళు చాలా మంచి వాళ్ళండి. దేవుళ్ళలాగా వచ్చారు. హాస్పిటల్కి తీసుకొచ్చారు. మా ఆయనకి బ్లడ్ ఇచ్చారు.
నిజంగా ప్రమాదంలో కూడా ఆధారం చూపిస్తాడు అంటే ఇదే కాబోలు. వీళ్ళు చాలా మంచివాళ్ళండి. జరిగిన ప్రమాదంలో వీళ్ళ తప్పేం లేదండి. ఇప్పుడు ఏమంటారు? కంప్లైంట్ ఎవరా? ఇవ్వను. మీరే కంప్లైంట్ ఇవ్వనన్న తర్వాత మేం మాత్రం ఏం చేస్తాం? కానిస్టేబుల్ సార్ మూవ్. ఓకే సార్. థ్యాంక్స్ అమ్మా. అయ్యో సార్, ఇంత చిన్న విషయానికి మీరు దండం పెడితే మీరు చేసిన సహాయానికి నేను ఎలా కృతజ్ఞతలు చెప్పుకోగలను సార్? మీ ఆయన్ని హాస్పిటల్లో చేర్పించామన్న కృతజ్ఞతతో నువ్వు ఈ రోజు మా ఇంటి గౌరవాన్ని కాపాడావమ్మా. ఈ రోజుల్లో కృతజ్ఞతలు మంచితనాలు మనుషుల మనసుల్లో కరువైపోతున్నాయమ్మా. మీరు మీ కుటుంబం కలకాలం సంతోషంగా ఉండాలి. అమ్మా, ఏ అవసరం పడినా మొహమాట పడకుండా నా దగ్గరికి రండి అమ్మా. డాక్టర్ ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది? ప్రమాదం ఏం లేదండి. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే డాక్టర్ గారు, ఆయన పూర్తి బాధ్యత మాదే. ఆయనకి ఏం కావాల్సి వచ్చినా మమ్మల్ని అడగండి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. ఆయన త్వరగా రికవరీ అయ్యేలా చూడండి. అలాగే సార్. వచ్చేసారా? ఏంటండి ఇంట్లో ఎన్ని ఏర్పాట్లు పెట్టుకుని పనుల వంకతో మీరలా తల దిక్కుపోతే ఇక్కడ పనులన్నీ ఎవరు చూసుకుంటారు? చెప్పాను కదా వసంత, అర్జెంటు పని మీద వెళ్లాల్సి వచ్చింది అని. మీరే యాక్సిడెంట్ చేశానని చెప్పకండి. ఒకవేళ మీరు గనుక ఒప్పుకుంటే అత్తయ్య మీద ఒట్టే. ఈ శ్యామకి తక్కువ తెలివితేటలుండవు. రాత్రి నుంచి కనపడకుండా పోయిన అఖిల్ని ఎలాగోలా మళ్ళీ ఇంటికి పట్టుకొచ్చింది. దానికి తోడు ఆ వర్మ ఉన్నాడు కదా, అఖిల్ ఇంటికి రావటానికి ఆయన పాత్ర ఎక్కువే ఉండుంటుంది. ఏంటి నాన్న రాత్రి అనగా వెళ్ళావు? కనీసం నాకొక మాట అయినా చెప్పి వెళ్ళొచ్చు కదా. ఎంత పనున్నా సరే నాకొక మాట చెప్పి వెళ్ళొచ్చు కదా. చెప్పాను కదా వసంత, అర్జెంటు పని మీద వెళ్లాల్సి వచ్చింది అని. ఏంటిది? అఖిల్ రాత్రనగా కోపంగా వెళ్ళిపోయాడు. వీళ్ళేమో ఉదయాన్నే హడావిడిగా వెళ్లారు. ఇప్పుడు ముగ్గురు కలిసొచ్చారు. అసలేం జరుగుతుంది? నాన్న అఖిల్, అరేంజ్మెంట్స్ గురించి ఈవెంట్ మేనేజర్కి నువ్వేమైనా సలహాలు ఇవ్వచ్చు కదా. మమ్మీ నాకు కొంచెం హెడేక్గా ఉంది. అయ్యో అవునా? శ్యామ, అఖిల్కి హెడేక్ అంటున్నాడు. వాడికి కాస్త కాఫీ ఇవ్వు. అలాగే ఒక టాబ్లెట్ కూడా ఇవ్వు. సాయంత్రమే ఫంక్షన్, ఇంకా చాలా పనులున్నాయి. మేడం ఓసారి ఇలా రండి మేడం. వస్తున్నాను. వదినా నాకు మంచి టీ పెట్టివ్వా? అలాగే అఖిల్. అఖిల్కి హెడేక్ అంటున్నాడు. వాడికి కాస్త కాఫీ ఇవ్వు. వదినా నాకు మంచి టీ పెట్టివ్వా? వీళ్ళిద్దరి మధ్య ఇంకా సత్సంబంధాలు కుదిరినట్టు లేవు. వీళ్ళిద్దరి మధ్య ఆ కలహాలు రేపిన ఆ కథ ఏంటో తెలుసుకోవాలి.
రోజున నేను ఒక నిర్ణయం తీసుకుంటాను. దానికి మీరు కట్టుబడి ఉండాలి. శ్యామా, ఏం జరిగింది శ్యామా? ఏం లేదక్కా. లేదు శ్యామా, ఏదో జరిగింది. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. ఏం జరిగిందో నోరు తెరిచి చెప్పు శ్యామా. నీకు అఖిల్కి మధ్య ఏమైనా మనస్పర్ధలొచ్చాయా? చెప్పు శ్యామా, ఏం జరిగింది? ఏం జరగలేదక్కా. ఆయన చెప్పిన మాట వినలేదని నా మీద ఆయనకి కొంచెం కోపం వచ్చింది, అంతే. అఖిల్ చెప్పిన మాట నువ్వు వినకపోవడం ఏంటి? ఆశ్చర్యంగా ఉంది. అసలేం చెప్పాడు? నీకిష్టం లేని పని ఏదైనా చెప్పాడా? అఖిల్ అలా చెప్పడే. పోనీ ఈరోజు పార్టీలో ఏదైనా మోడర్న్ డ్రెస్ వేసుకోమన్నాడా? శ్యామా, అఖిల్ నీకు కష్టం కలిగించే పని గాని, నీకు ఇష్టం లేని పని గాని ఎప్పుడూ చెప్పడు. తను చెప్పినట్టు విను శ్యామా. తన ఇష్ట ప్రకారమే ఉండు. ఆయన జీవితంలో నేనున్నంత వరకు ఆయన మాటకెదురు చెప్పనక్క. ఆయన ఇష్ట ప్రకారమే ఉంటాను. ఆయన టీ అడిగారు కదా, తీసుకువెళ్ళాం. రూపారానికి ఇన్నాళ్ళు గొంతిచ్చింది శ్యామ అని నాకు తెలుసు. శ్యామ నీకిది చాలా సార్లు చెప్పాలనుకుంది, కానీ నేనే చెప్పొద్దన్నానా? నాన్నా, అయ్యో ఏంటి నాన్నా, నువ్వింకా రెడీ అవ్వలేదా? ఇది మన ఇంట్లో జరుగుతున్న పార్టీ. నువ్వే రెడీ అవ్వకపోతే ఎలా? ఏంట్రా, తలనొప్పి ఇంకా తగ్గలేదా? లేదు మమ్మీ. అయ్యో, శ్యామా. శ్యామా, చూస్తావేంటమ్మా? బామ్రాయ్. అమ్మా శ్యామా, ఇంకా చూస్తావేంటి? మడికి బామ్ రాయి.
పాడడానికి వచ్చావు కాబట్టి నువ్వు పాడిన పాటనే రికార్డ్ చేస్తూ నేనే ఆ పాట పాడినట్టుగా ఆదిత్య వాళ్ళ నాన్నని నమ్మించగలిగాను. శ్యామ తలకి బామ్ రాసింది అంటే తలనొప్పి చిటికెలో మాయమైపోతుంది. ఈరోజు పార్టీ ఏ ఆటంకం లేకుండా అందరం హ్యాపీగా జరుపుకోవాలి. కొత్తగా పెళ్ళైన జంట మీరిద్దరూ ఉన్నారు కదా. ఈరోజు పార్టీ ఫుల్ సక్సెస్ అవ్వాలి. మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలువు అఖిల్. నాన్న కాస్త రిలాక్స్ అవ్వగానే రెడీ అయ్యి వచ్చేయి. నేను అక్కడ బయట ఏర్పాట్లు చూస్తాను. ఓకే మమ్మీ. అఖిల్ బాబు, నాతో మాట్లాడడం మీకు ఇష్టం లేకపోయినా, నన్ను చూడడానికి కూడా మీరు ఇష్టపడకపోయినా, నా మాట వినడం మీకు కష్టంగా అనిపించినా, ఇప్పుడు మాత్రం నేను చెప్పింది మీరు వినాల్సిందే. ఇన్నాళ్ళు రూపారాణి పాటకి నేను గొంతిస్తున్న విషయం మీకు చెప్పకపోవడం నా తప్పే. కానీ ఆ తప్పు వెనకాలన్న కారణం కూడా మీకు తెలియాలి. అసలు నేను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో మీరు తెలుసుకోవాలి. నా తమ్ముడి ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆ రోజున్న పరిస్థితిలో నేను ఆ పని చేసేలా ప్రేరేపించాయి. నీ గొంతు నీది కాదు, నా కూతురు రూపారాణిదన్న విషయం మర్చిపోయావా? నీ తమ్ముడి గుండెకు చిల్లు పడితే ఆపరేషన్ చేయించి ఆ చిల్లు పూడ్చడానికి నా దగ్గర అప్పు తీసుకున్న విషయం మర్చిపోయావా? కానీ ఎప్పటికప్పుడు ఆ ఉచ్చులో నుంచి బయటికి రావాలి అని ఎన్నో విధాలుగా ప్రయత్నించాను. కానీ అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఇక విధి గొప్పతనం ఏముంటుంది అన్నట్టు ఎప్పటికప్పుడు నా దారులన్నీ మూసేస్తూనే వచ్చింది. ఈ రోజు మీరు నన్ను ద్వేషించడానికి సాక్షిగా మారిన ఈ నిజం నేను మీకు ఏనాడో చెప్పాలనుకున్నాను. కానీ 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 మనుషులు వాడే పదాల్లో మోస్ట్ డేంజరస్ వర్డ్ ఏంటో తెలుసా? కానీ కానీ అనే పదం ఎప్పుడు ఫుల్ స్టాప్ ఉండదు, ఎక్స్టెన్షన్. ఏనాడు నేను నీ అందాన్ని చూడలేదు, నేను నీ మనసును చూశాను. ఏనాడు నేను నీ స్థాయిని చూడలేదు, నీ గుణాన్ని ప్రేమించాను. నేను నిజంగా నిన్ను చాలా ఇష్టపడ్డాను. నేను నిన్ను నిన్నుగా చూసి ప్రేమించడం మొదలుపెట్టాను. నేను నీలో ఉన్న మంచితనాన్ని, నీలో ఉన్న నిజాయితీని, నీలో ఉన్న స్వచ్ఛతని ప్రేమించాను. ఇప్పుడు నేను నీ గురించి చెప్పిన
ప్రతి పదం వెనుక కానీ అని నేను యాడ్ చేస్తే అది పరిపూర్ణం కాదు.